ఎలక్షన్ కమిషనర్ గారికి ఆల్రెడీ ఫ్యాక్స్ చేయడం జరిగింది. ఈవేళ విశాఖపట్నంలో ఏ హోటల్స్ చూసినా, లాడ్జీలు చూసినా, కళ్యాణ మండపం చూసినా కడప వాసులు దిగి ప్రజలు భయభ్రాంతులు చేసి గురి చేస్తున్నారు. మేము తక్షణం ఇది కానీ యాక్షన్ తీసుకోకపోతే రానున్న రోజు విశాఖపట్నం మరో కడపగా మారిపోదు అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా చింతిస్తున్నాం. ఈవేళ విశాఖపట్నం ఒక శాంతియుత నగరం. మరి ఇలాంటి నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా సీమ సంస్కృతి ఇటుపక్క రాలేదు, తొలిసారి వస్తుంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా సరే ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతం నుంచి ఎవరైనా కడపలో వెళ్ళి ఒక్కరోజు పెట్టగలరని అడుగుతున్నాను. మరి ఇంత హింసాకం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఆయన ఏదో ఈ రాష్ట్రం ఎదిరించేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఆయనకు ఒక విషయం లేదు, ఒక పద్ధతి లేదు. మరి ఈవేళ ఎంతసేపు పదవీ వ్యామోహంతో మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని కోరుకోవట్లేదు. ఈవేళ మనకి పంచభూతాలు ఎలాగైతే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఉన్నాయో ఈవేళ పేద బడుగు కోరుకునేది కూడు, గూడు, విద్య, ఆరోగ్యం, ఉపాధి. అది కేవలం ఒక వారితో సాధ్యం అని మనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. ఆ చాటి చెబుదాం. ఈవేళ హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం మహానగరం ఈవేళ పేరు చెప్పుకునే నగరం ఆంధ్రప్రదేశ్. కానీ ఇలాంటి నగరాన్ని ఈవేళ కాపాడే బాగా అందరూ ఉంది. నేను మనం చూసుకుంటే హైదరాబాద్లో 53% అయింది. నేను ఒకటే కోరుతున్నాను, విశాఖపట్నంలో 90% ఓటింగ్ కావాలని చెప్పి ప్రజలందరూ ముందు నడుం కొట్టి ఈవేళ విశాఖ జరగాలంటే అది కేవలం ఒక హరిత సాధ్యం మనం చేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యేలు అందించుకుంటే చంద్రబాబు గారితో మనం బంగారం స్వర్ణాంధ్రప్రదేశ్ చేసి ప్రతిభం సారి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేయాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి కేవలం భయభ్రాంతులు చేసి ఓటుతో డబ్బులు కొందామని చూస్తున్నారు. అంటే కేవలం డబ్బుతో రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజల్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఏ ఆలోచన లేదు. ఆయన నమ్ముకుంటే ఈ రాష్ట్రం అయిపోతుందని చెప్పి నేను అందరికీ దయచేసి మనం పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్ని పార్టీ కార్యకర్తలకు కొడుతున్నారు. చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రతి ఒక్క పార్టీలో ఒప్పుకుంటున్నారు. పడితే కుమ్మక్కై ఒక బలహీనమైన క్యాన్సర్ ఇంత దౌర్భాగ్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. దయచేసి ప్రజలు గమనించండి. ఈ వైఎస్ఆర్ పార్టీని ఓడించి తెలుగు జాతి కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఉందని మనం చేస్తూ పూర్తిగా